వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఈరోజు కళ్యాణదుర్గం తాలూకాలో మరి ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీగా మరి ఇక్కడ కమిటీ అధ్యక్షునిగా బాబుని, అదేవిధంగా కార్యదర్శులుగా దాదాపు వసంత కుమారు, అంత కమిటీ నెంబర్లు దాదాపు 15 మందితో కమిటీ ఏర్పడింది. అన్ని ప్రజా సంఘాల నుంచి కూడా ఈ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని తుదముట్టించాలని, అదేవిధంగా ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, రైతులు పండిస్తున్నటువంటి పండ్ల తోటల విషయంలో వాళ్ళకు సరైన లాభసాటి వచ్చేటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రైతులను కూడా అందరినీ కలపడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా తల మీద పోతున్నటువంటి నీళ్ళన్నీ కూడా తుంగభద్ర నుంచి శ్రీశైలం నుంచి సముద్రం పాలవుతున్నటువంటి నీళ్లు కూడా ఈ ప్రాంతానికి సాగునీటిని అందించాలనేటువంటి ఉద్దేశంతో సమగ్రంగా అంద్రి నివా నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని, తుంగభద్ర నుంచి సముద్రం పాలవుతున్నటువంటి నీళ్ళని ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరము ఈ వెనుకబడిన ప్రాంత కమిటీ పనిచేస్తుందని, తర్వాత ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా అనేక ఏళ్లగా వెనుకబడి డ్రాట్ ఏరియా కింద ఇది రాష్ట్రంలో జిల్లాలో గుర్తింపు పొందినటువంటి తాలూకా. ఈ తాలూకాకి లో ఉన్నటువంటి ప్రజలు ఆకిలి చావులు, వలసలు పోతున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆపాలనేటువంటి ఉద్దేశంతో ఈ జిల్లాలో 40 ఏళ్ల నుంచి ఒక చరిత్ర కలిగినటువంటి ఆర్డిటి సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ ఈ గ్రామాన ప్రజలందరినీ ఆదుకున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో రైతులకు ఉపాధిని కల్పించింది, చిన్న రైతులకు అవకాశాలు ఇచ్చింది, బోర్లు వేయించింది, భూములు సాగు చేయించింది, ఆ భూములు సదును చేయించింది, ఆ భూముల్లో పంట పండించి ఈరోజు నందనవనంగా ఈ తాలూకాను తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ఆ సంస్థకి. అనేక మంది పేద విద్యార్థులను చదివించింది. ఎంతో మంది ఈ జిల్లా నుంచి, ఈ ప్రాంతం నుంచి అనేక పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ తాలూకాకు ఉంది. ఆ సంస్థ నుంచి చేసినటువంటి గొప్ప పని. అంతేకాకుండా ప్రతి కుటుంబంలో గుడిసెలు, నేను 30 ఏళ్ళ కిందట ఒకసారి సంజీవప్ప గారు, అదేవిధంగా ఇంకొక ఆయన ఎస్సీ క్యాండిడేట్ ఇద్దరు నిలబడినప్పుడు వచ్చినా, నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కాన్వాస్ చేసేకి వచ్చినాను. ఆ రోజు ఏ ఊరు చూసినా గుడిసెలు, మంటి మిద్దెలు ఉన్నవి. మరి అట్లాంటి మిద్దెలన్నింటినీ కూడా పాపం ఆర్డిటి సంస్థ పెరార్ గారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ ఇండ్లు నిర్మించి వాళ్ళందరినీ వద్దు, ప్రతి ఊర్లోనూ గృహాలు సమృద్ధిగా ఉండాలంటే అది ఆర్డిటి సంస్థ పుణ్యం. ఇట్లాంటి సంస్థకు రావాల్సినటువంటి నిధులు అది నిజంగా పనిచేస్తూ స్వచ్ఛందంగా వాలంటరీగా ప్రజలకు పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పురోభివృద్ధికి తోడ్పడేటువంటి సంస్థల్ని, దానికి రావాల్సినటువంటి ప్రపంచం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ను కూడా రానికుండా చేసినటువంటి చరిత్ర ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని. ఇది మారాలా. ఈ ప్రభుత్వం పైన ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలా. ఆ ఒత్తిడి తీసుకురావడానికి ఈ రోజు ఏర్పడినటువంటి కమిటీ ఈ జిల్లాలో ఉద్యమంగా ఏర్పాటు చేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పుగా మనం ముందుకు తీసుకుపోవాలా. నిజంగా ఇక్కడ అంబికా లక్ష్మీనారాయణని ఇక్కడ మనకు ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా పార్సారథి గారు ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళు కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసి ఖచ్చితంగా ఆర్డిటికి రావాల్సినటువంటి ఫండ్స్ని పునరుద్ధరణ చేయాలని, అట్లా చేయని పక్షంలో మేము అవసరమైతే నీ ప్రభుత్వం నుంచి మేము మా జిల్లా నుంచి మద్దతు తప్పుకుంటామనేటువంటి గట్టి ఒక
ఈ సందేశాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సమావేశ పూర్వకంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాంటి పరిస్థితి బలం కూడా మన ఆంధ్ర రాష్ట్రం పైన ఆధారపడి ఉన్నటువంటి బలమే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటే ఈ అనంతపురం జిల్లా ఉన్న ఆర్డీటీకి రావాల్సినటువంటి పనులు ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ అనేక సంస్థలు ఏమన్నా పోగాసి ఉంటే ఉండొచ్చు, వాటిని రద్దు చేయండి. నిజంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ జిల్లాలో ఈ ప్రజల కోసం, ఈ పేద ప్రజల కోసం, ఈ ఎనుగుమనే ప్రాంతం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ అది ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉండాలా. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ పని చేయకపోతే రాబోయే కాలంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మళ్ళా తిరిగి బుద్ధి చెప్తారు. ఆ పరిస్థితి పార్టీ తెచ్చుకోకుండా ప్రజలకు పనిచేసి మళ్ళా మన్ననలు పొంది అధికారంలోకి రావాలని మేము కూడా కోరుతాము. ఆ యొక్క పని తక్షణమే చేయాలని ఈ ఎంపీలకు పదే పదే ఈ సభ మూలకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కమిటీ తరఫున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లాలో అంతర్భాగమైన కళ్యాణదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం ఈ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు రావాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా అభిప్రాయపడడం జరిగింది. అయితే నీళ్ళు ఎట్లొస్తాయన్నప్పుడు అందరినీవా లక్ష్యం నెరవేరకుండా ఇక్కడ నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాలువలు తవ్వచ్చు, భూసేకరణలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ నీళ్లు రావాలంటే అందరినీవా లక్ష్యం నెరవేరాలి. అందరినీవా లక్ష్యం ఏంటంటే 4 జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలు సాగునీరు రావాలా, 33 లక్షల జనాభాకి తాగునీరు కావాలా. మరి అవన్నీ నెరవేరాలంటే అందరినీవాకు రోజుకు 1 టీఎంసీ డ్రా చేస్తే తప్ప మనం అనుకుంటున్నటువంటి 40 టీఎంసీలు రావు. మరి 6.5 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల జనాభాకి తాగునీరు కావాలంటే మళ్ళా మడకసిర బ్రాంచ్కి నీళ్లు పోవాలా. తర్వాత 36వ ప్యాకేజీ కింద కళ్యాణదుర్గం 114 చెరువులకు నీళ్లు, బీటీపీ చెరువుకు నీళ్లు, ఇవన్నీ రావాలంటే దాదాపు 75 టీఎంసీలు వస్తే తప్ప ఈ ప్రాంతానికి కాలువలు తీసినా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ నీళ్లు రావాలంటే ఏదైతే కృష్ణానదికి వరద కాలం ఉందో 60 రోజులు, ఆ 60 రోజుల్లోనే అందరినీవాల ద్వారా మనం మల్యాల నుంచి పంపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మల్యాల దగ్గర 75 టీఎంసీలు నీళ్లు మనం తెచ్చుకోవాలంటే రోజుకి 3 టీఎంసీల చొప్పున మనం తెచ్చుకోవాలి. అంటే ఈ కాలువ, ఇప్పుడు ఉండేటువంటి కాలువ 3850 క్యూసెక్కులతో మేము వెడల్పు చేసినామని చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం. సంతోషమే, అదొక ప్రయత్నం చేశారు. అయితే అది సరిపోదు. రోజుకు 1 టీఎంసీ నీళ్లు మనం తీసుకోవాలనుకున్నా 11,000 క్యూసెక్కులు నీళ్లు డ్రా చేస్తే తప్ప అందరినీవాలో మనం 40 టీఎంసీలే తెచ్చుకోలేము. అట్లాంటప్పుడు 75 టీఎంసీలు ఎప్పుడు తెచ్చుకోగలుగుతాం? కాబట్టి ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి, ఏ ప్రాంత డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. అందులోని ఈ ఎడారి ప్రాంతానికి ఏకైక ఒయాసిస్ లాంటిది అందరినీవా. ఇంకా మొదట ఉన్నటువంటి హెచ్ఎల్సి కెనాలు పూర్తిగా దానిపైన ఆసిపోయింది. 1,80,000 ఎకరాలకు నీళ్లు పారాల్సినటువంటి హెచ్ఎల్సి కాలువ కేవలం 60-70 ఎకరాల సాగుకు పడిపోయింది. దానికి మోడరైజేషన్ చేసేటువంటి దిక్కు లేదు. కాబట్టి హెచ్ఎల్సి పని పూర్తిగా అయిపోయింది. అదేవిధంగా ఈరోజు తుంగభద్రలో షిల్ట్ అయిపోయిన కారణంగా నీళ్ళన్నీ కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి. అధికారికంగా రావాల్సినటువంటి నీళ్లు కూడా రావడం లేదు. అదేవిధంగా తుంగభద్ర పైన వెనుక భాగంలో అప్పర్ భద్ర లాంటి ప్రాజెక్టులు కట్టి నదినే మళ్లించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో సిల్ట్ అయిపోవడం వల్ల మొత్తం 135 టీఎంసీల నీటిని మనం కోల్పోతున్నాం మొత్తంగా ఈ రాయలసీమ అంతా కూడా. మరి నికర జలాలుగా ఉండేటువంటి ఈ 135 టీఎంసీలు మనం తెచ్చుకోకుండా పోలవరం నుంచి నీళ్ళు వస్తాయని, గోదావరి బనకచర్ల నుంచి మేము సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి వాగ్దానాలు, లేకపోతే స్లోగన్స్ తప్ప ఈ ప్రాంతానికి ఏమాత్రం న్యాయం జరగదని చెప్పేటువంటి విషయాన్ని ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మా అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి తరఫున చైతన్యం చేసి వాళ్ళల్లో
చైతన్యాన్ని తీసుకొచ్చి అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కమిటీ వేసినాం. రేపు మండలాల వారీగా, గ్రామాల వారీగా కూడా ఈ కమిటీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, రాజకీయ పార్టీలకు అతీతంగా. అదేవిధంగా రేపు ఆగస్టు చివరిలో కూడా ఒక ప్రాంతీయ సదస్సు కూడా పెడుతున్నారు. రాయలసీమ నుంచి ఈ సబ్జెక్టు పైన అవగాహన కలిగినటువంటి మేధావులందరూ కూడా రాబోతున్నారు. ఆ సదస్సును కూడా జయప్రదం చేసుకొని ఇప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మెజార్టీ ఇచ్చింది రాయలసీమ ప్రజలు అన్ని సీట్లు కూడా గెలుచుకున్నారు. మరి వాళ్ళు కూడా తమ కర్తవ్య బోధలో భాగంగా వీటిని పూర్తి చేయాలని చిత్తశుద్ధితో ముందుకు పోవాలి. కానీ అబద్ధాలు చెప్పి తప్పించుకుంటే చరిత్ర మనం క్షమించదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసమే రేపటి నుంచి కూడా అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ తరఫున పోరాటం చేస్తుంది. కళ్యాణదుర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 28 మంది ఈ చర్చల్లో పాల్గొన్నారు. చర్చల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆవేదన, ఈ ప్రాంత వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి తగ్గ నీళ్లు, సాగునీళ్ళు అందిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయనేటువంటి ఆశా భావనతోనే ఈ చర్చలో పాల్గొనటం అనేది జరిగింది. మరి ఒకటి, కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉన్న 114 చెరువులు నిండాలి. అలాగే భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు బ్రిజేష్ కమిటీ తీర్మానం చేసినటువంటి 4.9 టీఎంసీలు నీళ్లు కనుక వీళ్ళకి అందిస్తే ఈ 6 మండలాలు 7,000 ఎకరాల సాగు భూమి సాగులోకి వచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని బతికిస్తుంది. మరి దీనికోసం పనిచేయడానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కమిటీ నియోజకవర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గ కమిటీకి పూర్తిగా మద్దతు ఇస్తూ సహకరిస్తాం. అలాగే ఈ నెల ఆగస్టు నెలలో జరిగేటువంటి డివిజన్ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సుకు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇది ఈ ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్క అవకాశం ఉన్నా తప్పకుండా జిల్లా కమిటీ మద్దతు ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది.